హలో. నేను డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌ని. చాలామంది హై బీపీ రికార్డింగ్ ఒకసారి వస్తే అది టెన్షన్ వల్ల గానీ, స్ట్రెస్ వల్ల గానీ అనుకుంటారు. నిజానికి స్ట్రెస్ వల్ల గానీ, టెన్షన్ వల్ల గానీ బీపీ ఎక్కువైతే అది కేవలం కొన్ని నిమిషాలు గానీ, కొన్ని గంటలు మాత్రమే ఉంటది. అదే పనిగా మీకు హై బీపీ రికార్డింగ్స్ చాలా వస్తున్నాయి తగ్గకుండా అంటే, ఆ హై బీపీ వల్ల మీకు కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, పక్షవాతం రావచ్చు. హై బీపీ వల్ల కళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. హై బీపీకి మోస్ట్ ఆఫ్ ద టైం చాలాసార్లు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఒక్కసారి బీపీ ఎక్కువైనా సరే మళ్ళీ ఒకసారి రెండో రీడింగ్ తీసుకొని కరెక్ట్ పద్ధతిలో బీపీ చెక్ చేసుకొని, ఒకవేళ అది కూడా హైగా ఉందంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం చాలా ఉంటుంది. మీకు హై బీపీ అయితే ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను బీపీని ఎలా యాక్యురేట్గా మెజర్ చేయాలి, డయాగ్నోసిస్ ఆఫ్ బీపీ గురించి నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ.